సంబంధించిన ఫండ్స్ మోటార్లు ఇవ్వడం జరిగింది. కౌన్సిలర్ తీసుకుని ఎండలో పెట్టుకోవడం జరిగింది. ఎందుకు తీసుకుని ఎండలో పెట్టుకున్నారు? తీసుకొచ్చి మున్సిపాలిటీ ఆఫీస్లో పెట్టండి సార్. మీ ఇంటి సొత్తు కాదు అది, మీ ఇంట్లో పెట్టుకోవడానికి. ఇంకొకటి అండి, పైపులు కానీ అంటే కానీ దయచేసి ఇంకొకటి చాలా కోరుకుంటున్నా కలెక్టర్ గారు, ఈ సెంట్రల్ స్కీమ్ ఏదైతే వాటర్ వర్క్స్ వచ్చిందో వాళ్ళు ఉన్న సీసీ రోడ్ అని పలగొట్టి వాళ్ళు ఇష్టానుసారం వేసుకోపోతున్నారండి. దయచేసి ఇట్లా కాకుండా సీసీ రోడ్లు పలగొట్టకుండా పైపులు ఏ విధంగా తీసుకుపోవాలో తీసుకుపోయి చెయ్యాలి. అనవసరంగా దీన్ని డబుల్ వర్క్ చేసి డబుల్ పని చేయాలంటే నష్టం చాలా అవుతుంది, ఇబ్బంది కూడా అవుతుంది ప్రజలకు అక్కడ లోకల్. ఇది ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, చేపించడం జరిగింది అట్లనే. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ అమృత్ కొత్తగా ఏదైతే వచ్చిందో గర్గర్నాల అంటున్నారు, కానీ ఆ గర్గర్నాలు ఎప్పుడో ఏమో తెలియదు. కానీ ఈ ఉన్న సీజన్ కూడా పలగొట్టడం కూడా జరుగుతూ ఉంటాయి. దయచేసి అది పలగొట్టకుండా పైప్ లైన్ తిప్పి బెండ్ చేసి దాన్ని పలగొట్టకుండా ఎక్కడి నుంచి తీసుకోవాలో సూచి తీసుకుపోతాం. నేను కట్టిన ఇంటి సైడ్ అయితే రామూర్తి వనికాయ రామూర్తి అన్న ఇల్లు ఉన్నది. కన్ఫ్యూజ్ చేయడానికి అవతల పక్క అయితే బి చంద్రకాంత్ గౌడ్ సార్ ఇల్లు ఉన్నది. అయితే ఇప్పుడు కన్ఫ్యూజ్ చేయడానికి ఆఫీసర్లకి బి చంద్రకాంత్ గౌడ్ ఇంటి దగ్గర అని తీసుకున్నాం. ఆల్రెడీ మేము చేసిన వర్క్ మీద ఇంటి పేరు చేంజ్ చేసి తీర్మానం తీసుకోవడం జరిగింది. దయచేసి కలెక్టర్ గారు స్పెషల్ ఎంక్వైరీ చేపించి ఇమీడియట్లీ ఆ కౌన్సిలర్కి 12వ వార్డు కౌన్సిలర్కి సస్పెండ్ చేయాలని నేను